పోలింగ్ రద్దు చేయాలి ఇక్కడ దొంగోట్లు మోపైనాయి అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. అన్న దొంగోట్లు ఎక్కడైతే అన్న దొంగోట్లు వేయడానికైనా ఉందా? డబల్ ఓట్ వేయడానికి ఎక్కడ ఉందా? ఉందంటే చెప్పండి చేస్తా. వాళ్ళు వేసిండ్రు ఆల్రెడీ. ఒక్కొక్కటి ఆయన మాలంటి గోపినాథ్ ఒక్కొక్క దగ్గర బూత్లలో ఎన్ని దొంగోట్లు వేయించానో ఆ దొంగ నా కొడుకు వేయించిన ఓట్లు చాలా ఉన్నాయి. అది మేము బయట ఇష్టం. ఇప్పుడు ఓడిపోతున్నామని ఒకటి ఉన్నది. ఏదో ఒకటి అక్కడ పనిచేసే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత భోజనానికి ఏదైతే మేము పార్సల్ పంపించామో వాళ్ళ మీద దాడి చేయడం ఏంది? వాడు కౌశిక్ రెడ్డి గారు ఒక అయ్యకు కొడితే మాత్రం చేయమనండి. దమ్ము చూస్తాం మేము ఏదో టీమ్ తో చేయమని ఆయన అయ్యకు చెప్తే మన పోలింగ్ రద్దు మన అయ్యా ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా దేని గురించి అని మీరు వేసిన అరాచకాలు మేమేం చేయలేం. ఇంత నీట్ గా పీస్ఫుల్ గా అయింది. ఏమైనా ఎక్కడైనా చిన్న ఘటన జరిగిందా? ఏం కాలేదు. ఎందుకు చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఇది అయ్యింది. మహిళను చూడకుండా మాగంటి సునీత పైన మీ కార్యకర్తలైన మీ నాయకులను దాడి చేశారు. ఎక్కడ అయింది? ఇప్పుడు ఆమె మా దగ్గరకు వచ్చి మేము ఆమె దగ్గరకు పోయినామా? అది చెప్పండి. ఫంక్షన్ రావాల్సిన అవసరం ఏముంది? ఆమె ఆఫీసర్ గణపతి దొంగ ఓట్లు వేసిన ఆమె ఎట్లా తెలిసింది? దొంగ ఎట్లా వేసాం సార్ ఒప్పుకుంటాను. ఆమెకి ఎట్లా తెలిసింది? ఆమె ఒక దొంగనన్నారు అంటే మీ ఆయన ఎన్ని ఒక్క బూత్ లలో ఎన్ని చేశారు? ఆ తప్ప ఒక్కొక్క చేసిన చాలా ఉన్నాయి. ఒక్కొక్క బూత్ లలో 150-200 దొంగట్లు ఉన్నాయి. 2 ఫ్లోర్లలో ఉంటే 3-4 ఫ్లోర్లు అని చెప్పేసి కాలనీలలో అక్కడి నుంచి ఇక్కడ నుంచి చేసి 3 ఫ్లోర్ 4 ఫ్లోర్ చూపెట్టి దొంగట్లు చేసినాడు. నేను ఏమంటున్నా, మేము వాళ్ళ దగ్గర పోలేము కదా అన్న. ఎవరు పని చేసుకొని వాళ్ళు సుఖంగా వస్తున్నారు. అంత లోపల ఏమైంది? ఆమెన పోయి వంట చేసి మధ్యాహ్నం టిఫిన్ చేసి వీళ్ళకి ఎవరికట్టక వాళ్ళు బూత్ ఏజెంట్లకు టిఫిన్ లంచ్ పంపించారు. వాళ్ళ మీద దాడి చేయడం అదేమైనా బూత? లేకపోతే మేమేమైనా మిషన్ ఏమైనా తయారు చేసి ఏమైనా ఎక్స్చేంజ్ చేసినాం? అక్కడ నుంచి మిషన్ నుంచి ఎక్స్చేంజ్ చేయలేం కదా. మళ్ళీ మా ప్లేస్ కి వచ్చి మా ఇంట్లోకి వచ్చి వాళ్ళ దౌర్జన్యం అన్న. నీ ఇంటికి వచ్చి నిన్ను కొడితే ఏం సపోర్ట్ చేస్తారన్నా? నీకు చేస్తారా నాకు చేస్తారా? నీకే కదా వేసేది. తప్పేవారిది. మేము పోతే మమ్మల్ని కొడుతున్నారు ఎవరైనా. వాళ్ళు వచ్చి మా ఇంటికి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి మాకు చెప్పండి ఫస్ట్. ఓ మహిళ అంటే ఆ మహిళ అనేది ఒక సిగ్గుశారం ఉండాలి. నువ్వు రౌడీలాగా బిహేవ్ చేస్తావా? మా ఇంటి మీదకి వస్తావా? మహిళను మహిళ అయితే ఒక ఇంటి పైన దాడి చేయవచ్చా? సానుభూతి అంటావా తల్లి? నువ్వు మళ్ళీ ఒకరి ఇంటి పైన ఓడడం తప్పు కదా. ఓడిపోతామని ఒక భయం, ఏదో పబ్లిక్ లా ఏదో ఒక సృష్టించాలి, ఏదో చేసామని అన్నా. ఎంత నీతి నిజాయితీ జరిగింది ఇప్పుడు మంచిగా. దొంగ ఓట్లు ఎక్కడ? దొంగ ఓట్లు 2 ఓట్లు వేయడానికి ఛాన్స్ ఉందా? అడగండి. నేను బీజేపీలో గవర్నమెంట్ వాళ్ళదే ఉంది కదా. 2 ఓట్లు వేయడానికి ఉన్నదంటే ఛాన్స్ అంటే చాలా మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. నేను అదే చెప్తున్నా. ఏడో ఓడిపోతామని మేము ఓడిపోతామని మేము పోయి మేము వాళ్ళ ఆఫీస్ కాడ ధర్నా వేయలే కదా. లేకపోతే ఎన్నో రోడ్ మీద రిగ్గింగ్ చేస్తుంటే వాళ్ళు వచ్చి పట్టుకురా. మళ్ళీ నువ్వు నా ఇంటికి వచ్చి నా ఇంటి ముందు ధర్నా చేయడం ఏంద్రా నాయన? నువ్వు కౌశిక్ ఒకటి గుర్తు పెట్టుకో. నీకు వాడు ఇక్కడ పిల్లలని బిచ్చమడుకుంటా చచ్చిపోతామని చెప్పేసి అడుగులో గెలిచినవరా? నువ్వు నీకు నెక్స్ట్ గెలువు నీ చూసాం అప్పుడు గెలిచేస్తారా? నువ్వు ఇట్లా చేస్తే ఏదో దొరుకుతుంది. ఏం దొరకది. ఏమి ఎరికెట్ అట్లాంటి నీలాంటి వాళ్ళు ఇంతమంది చూసి వదిలేటేసాడు వాడు. నువ్వేం కాదు. నిన్ను వాడుకొని వెళ్తాడు. నువ్వు కొడుక తిరుగు. నేను అప్పుడు చెప్తాం, ఇప్పుడు కాదు. 50,000 మెజార్టీ తోటి నవీన్ యాదవ్ విన్ అవుతుండు. అదే వాళ్ళకి ఒక పెద్ద ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు ఈ ఒక అరాచకానికి పాల్పడుతున్నారు. అంతే, అంతకు మించి ఏం లేదు. కేటీఆర్ డౌన్ టౌన్. ఏం చెప్తారన్న? ఇంతకుముందు పాడి కౌశిక్ రెడ్డి హంగామా గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అదంతా బీఆర్ఎస్ వాళ్ళు పట్టుకొని వచ్చిరన్న. మొత్తం షో ఎన్నికే కదా. ఆ దొంగోట్లు సృష్టించిందే వాళ్ళు. ఆడ ఏడవైనా నువ్వు ఏడవైనా కొట్లాటలే అంది. పాడి కౌశిక్ రెడ్డి అది ఏడవైనా కొట్లాటలే అంది. ఈటల రాజేందర్ ని కూడా ఓడగొట్టి ఆడ అమ్మ ఆడ పిల్లగిల్ల అందరిని మండబెట్టి మొత్తం ఓట్లాడుకున్న మంచాడు. అంతే. మళ్ళీ ఇంకేముంటా? ఆడు దొంగాడు. ఈ యొక్క జూబ్లీ ఉప ఎన్నిక మరి మా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చాలా అందరి ఓర్పుతో ఎవరి మీద గొడవలు పడకుండా సామాన్యంగా సమరస్యంగా ఉండి ఓటింగ్ జరిగింది. ఇది కావాలనే వాళ్ళు ఓడిపోతున్న భయంతో ఈ యొక్క మా ఒక అడ్డకు వచ్చి జూబ్లీస్ లో ఉన్న ఇసుగుల నవీన్ యాదవ్ ఒక ఆఫీస్ దగ్గరకు వచ్చి వాళ్ళు దౌర్జన్యం చేయడము. మరి మేము మామూలు రౌడీ అంటున్నాం. మేము రౌడీ కాదు, వాళ్ళే రౌడీగా చేసింది. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా చూసారు. మేము తప్పు చేస్తే మమ్మల్ని శిక్షిస్తారు. వాళ్ళు కౌశిక్ రెడ్డికి ఏం పని ఇక్కడ? వాడు ఒక చావు అడ్డం పెట్టుకుని జిల్లాని బిడ్డనే నేను చచ్చిపోతాను లేకుంటే తెల్లారి శవమేరా నా సాగుకు రావాలన్నాడు. ఈడుకొచ్చిండు.
మరి మేము ఉండేది అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు. ఇప్పుడు మేము వచ్చేవారు కాదు పారిపోయిండు. దయచేసి ఇలాంటి సామరస్యంగా ఈ యొక్క ఎలక్షన్ సామరస్యంగా మంచిగా జరిగింది. పబ్లిక్ ఎవరికి ఓటు వేస్తే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు. కావున దయచేసి ఇలాంటి వచ్చి ఇక్కడ రచ్చరచ్చ చేస్తే బాగుంటుందని కౌశిక్ రెడ్డి గారికి నేను కోరుతున్నాను. ఏం చెప్తారు అంటే నవీన్ యాదవ్ పార్టీ ముందట ఇప్పటిదాకా చూసినాం మనం, కొంతవరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ వచ్చి నవీన్ యాదవ్ పార్టీ ముందట పెద్ద ఎత్తున ధర్నా చేసిర్రు. బీఆర్ఎస్ వాళ్ళకి ఏం ఎజెండా లేదు, మోటివ్ లేదు. యాక్చువల్లీ ఇక్కడ వచ్చి బోగస్ ఓట్ కి ప్రమోట్ చేస్తున్నారు. జూనియర్ ఆర్టిస్ట్ ని కొట్టారు. ఓకే, దాని తర్వాత మమ్మల్ని బెదిరిస్తున్నారు. వీఆర్ నాట్, ఇక్కడ నవీన్ యాదవ్ ఇల్లు ఇది ఆఫీస్ వాళ్ళది. ఆమెకి ఏం పని ఇక్కడ వచ్చి ఎందుకు న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు? వాళ్ళు చేస్తారు, ఓటింగ్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోవాలి. వాళ్ళు అదే మహబూబ్ ఫంక్షన్ హాల్ లో వెయిట్ చేసి ఫోకస్ చేసి మీ అందరికి బెదిరిస్తుంది. ఎందుకు వేశారు కాంగ్రెస్? షీ హ్యాస్ నో రోల్ ఓవర్ హియర్. She should be going to her home, right? After this election, I mean after this polling, she has nothing to do. But she is creating nuisance. She is provoking us. So anyways, we have requested police to take some necessary action. We have requested police to send her away. And that is what all supporters are here for Naveen Yadav. There is no involvement of Naveen Yadav here. He has no role over here. He has not been seen also. నవీన్ యాదవ్ ఇక్కడ లేడు. Naveen Yadav is busy in across the polling station. उनका कुछ भी रोल नहीं है, है भी नहीं यहाँ पे. ठीक है, ये मैडम आके यहाँ पे तमाशा क्रिएट कर रहे हैं, पब्लिक को प्रोवोक कर रहे हैं. बोगस की वोटिंग के लिए उनके जो है नॉन लोकल्स को ले लेके आए. यहाँ के लोकलाइट्स है भी नहीं कोई भी यहाँ. పాడి కౌశిక్ రెడ్డి ఇక్కడికి వచ్చి పెద్ద హంగామా చేశాడు. ఇక్కడ ఎలక్షన్స్ రద్దు చేయాలని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి నినాదాలు చేశారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఓడిపోతానని అది ఉంది, భయం ఉంది. అదే జస్ట్ ఫేక్ ఎజెండా చేసి మేము నిజాయితీగా పోలింగ్ చేస్తున్నాం. అంతా మేము ఎవరికి ఏం అది కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం లేదండి. మేము సింపుల్ గా వాళ్ళే వచ్చినారు, మేము పోలే కదా. కాంగ్రెస్ వాళ్ళు క్యాండిడేటే లేదు. అసలు వాళ్ళు దౌర్జన్యానికి ఇప్పటికైనా ప్రజలు చాలా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మొన్ననే ఎగ్జాంపుల్ బస్ యాక్సిడెంట్ అయిందండి. అక్కడే జనాలు సబితేందర్ రెడ్డిని తిప్పికొట్టిరు. నువ్వు 15 సంవత్సరాల నుంచి మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నావు, నువ్వు నీ కాన్స్టిట్యున్సీలోనే ఏం డెవలప్ చేసినావని అక్కడ శవాల్ రాజకీయం చేస్తుంటే అక్కడ పోయి ఎంతమంది ఎగబడారు మీరు కూడా చూసారు, మీకు కూడా తెలుసు. అది ఇప్పుడు మా సామాన్యమైన ప్రజలు తెలుసుకోవాల్సిన ఏంటంటే ఇంకా బిఆర్ఎస్ ఉందని అనుకుంటే పిచ్చి ప్రజలు దాన్ని తిప్పికొట్టాలి. బిఆర్ఎస్ అనే పార్టీని మబ్బి పెట్టాలి, మట్టిలో కొట్టుకొని పోయేలాగా చెయ్యాలి. ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఒక పేదవాడు బతికిన రోజులు లేవు. రేషన్ కార్డులు కూడా ఒక్కరికి వచ్చిన దాఖలాలు లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా డెవలప్మెంట్ చేసింది. మహిళలకు గాని, చదువుకునే యూత్ గాని ఇట్లాంటివన్నీ చూసి వాళ్ళు ఓరవలేకపోతున్నారు. ఈ బిఆర్ఎస్ రౌడీల్ని పాతి పెట్టాలి, బొందలో పెట్టాలి. రౌడీ రాజ్యం మీరే ఇక్కడ ఫంక్షన్ హాల్లో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ కూడా వాళ్ళే చెప్తున్నారు. అవునండి, పొద్దున డైరెక్ట్ గా ఒక వీడియో రిలీజ్ అయింది, మీకు గుర్తుందండి? బిఆర్ఎస్ వాళ్ళు మనం ఎట్లా రిగ్గింగ్ చేయాలి, ఏం చేయాలి అనేది ఒక రూమ్ లేకి పోయి వీడియో కూడా నా దగ్గర ఉంది. మనం ఎట్లా గెలవాలి అని చెప్పి మీటింగ్ పెట్టుకున్న వీడియో కూడా బయటకు వచ్చింది. అది కూడా ఉందండి. ఇప్పుడు ప్రజలు మంచిగా తెలివి ఉండి తెలుసుకొని దగ్గరకు వచ్చినా కూడా వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలనేది మా ఉద్దేశం అండి. నవీన్ యాదవ్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాం మనం, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గారు నవీన్ యాదవ్ పార్టీ ఆఫీస్ ముందరికి వచ్చి పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేస్తూ స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎన్నికలలో దొంగ ఓట్లకు పాల్పడుతున్నారు అంటూ ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపణ చేయడంతో ఇక్కడ కొంతవరకు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు పాడి కౌశిక్ రెడ్డి గారు కూడా ఇందులో పాల్గొంటూ ఇక్కడ వాళ్ళపైన ఆరోపణలు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ పెద్ద ఎత్తున ఇటు పోలీస్ బలగాలు మరియు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ జమ అవడం జరిగింది.